నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలుషిత నీటి వల్ల మృతి చెందిన పద్మ కుటుంబాన్ని పరామర్శించిన విడుదల రజని 5 లక్షల రూపాయల చెక్ అందజేత. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచన. 4178 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. సజ్జల రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తుంటే వైవి సుబ్బారెడ్డి రాజధానిని మార్చే పనిలో ఉన్నారని విమర్శించిన ధూళిపాల నరేంద్ర. గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే దక్కుతుందని ఎద్దేవా. రైల్వే స్టేషన్లో క్రైమ్ నియంత్రణపై రైల్వే పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన రైల్వే డీఎస్పీ నాగేశ్వరరావు. రైళ్లలో నేరాల శాతం తగ్గించేలా గస్తీ పెంచాలని ఆదేశం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించిన ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి. విద్యా బోధనలో రాజీ పడవద్దని ఆదేశం. నగరంలోని పరిస్థితిని అదుపు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని మంత్రి విడుదల రజని అన్నారు. వాంతులు విరోచనాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన పద్మ అనే యువతి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. శారదా కాలనీలోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ధైర్యం చెప్తూ అనారోగ్యంతో ఉన్నవారిని యూపీహెచ్సీ లేదా జీజీహెచ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్లు చెక్ చేసి అవసరమైన చోట పైప్ లైన్ల మార్పుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మృతి చెందిన మహిళా కుటుంబానికి మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయల చెక్కును అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము. వార్ ఫుటింగ్ బేసిస్ లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు, ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము, ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము. ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక రికరింగ్, ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి. సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఇదయ్యారో, సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి. అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము. ముందు కూడా ఇది ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నాం. 4178 కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు వర్చువల్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఏపీ ఎంఎస్ఎంఈ1 వెబ్సైట్ను మంత్రి గుడివాడ అమర్నాథ్ వెలగపూడి సచివాలయంలో ప్రారంభించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో వచ్చిన ఒప్పందాల్లో 19% కార్యరూపం దాల్చాయని మంత్రి తెలిపారు. You are partnering with our government and you see you come this far in your journey in the state of Andhra Pradesh. And all this has been possible due to your entrepreneurial spirit combined with the state's effort to build a conducive environment for industries to prosper. As you are aware, the government under the dynamic leadership of our Honorable Chief Minister Shri Y.S. Jagannath Reddy Garu, we have taken multiple steps in the last 4.5 years. Probably we are in the last phase of the government. We are coming to the election time. We have seen a rapid growth in the state of Andhra Pradesh in the industrial side. We have been ranked number 1 in ease of doing business for the past 3 consecutive years. We have been a very proactive industrial sector in the state of Andhra Pradesh. గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికే దక్కుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో
ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గాల్లో 2 చోట్ల సజ్జలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండడంపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. సజ్జల రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తుంటే వైవి సుబ్బారెడ్డి రాజధానులను మార్చే పనుల్లో ఉన్నారని నరేంద్ర విమర్శించారు. తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది. నేను ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఏ విధంగా అయితే ఫామ్ 7 పొన్నూరులో పెట్టారో మీరు ఫామ్ 6 మంగళగిరిలో పెట్టిన అప్లికేషన్ అదే ట్విట్టర్లో నేను పెడితే ఆన్లైన్లో తీసి చూపెడతా. మరి అలాంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం యొక్క పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అయితే మంగళగిరిలో కానీ పొన్నూరులో కానీ ఓటు ఎలా ఇస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, ఇచ్చారు. 2 చోట్ల ఎలా ఇస్తారు అంటే ఈయన ముఖ్యమంత్రి గారి క్యాంప్ క్లర్క్, ప్రభుత్వ అడ్వైజర్ కాబట్టి ఎన్ని చోట్లైనా ఓటు ఉండొచ్చు. ప్రభుత్వ పాఠశాలలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంచాలని ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి అన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంఓలు, ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాబోధన విషయంలో రాజీ పడవద్దన్నారు. విద్యాభివృద్ధికి విస్తృత రీతిలో కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. విద్యాశాఖలో జరుగుతున్న కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లను ఉపయోగించుకునేలా చూడాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ శైలజ, సమగ్ర శిక్ష ఏపీసీ జి విజయలక్ష్మి, గుంటూరు తెనాలి డీవైఈఓలు పి వెంకటేశ్వరరావు, ఎం నిర్మల, గుంటూరు ఈస్ట్ ఎంఈఓ వెంకటేశ్వరరావు, హెచ్ఎంలు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఇది మీ మార్పు చేయాలంటే మీరే పెట్టుకోండి. దేవుడు ప్రేమ మీ కాలం చేయాలంటే కాలం ఉంటే మా దృష్టికి తీసుకోండి. ఇబ్బంది లేకుండా అమ్మాయి కూర్చొని దానికి ఒక పరిష్కారం ఆలోచిస్తాం. అంతేకాని మీ దగ్గర పెట్టుకొని మీ స్టార్టింగ్స్తో మమ్మల్ని స్టార్టింగ్స్గా తయారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయండి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిషేధిత వస్తువుల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రైల్వే డీఎస్పీ నాగేశ్వరరావు సిబ్బందిని ఆదేశించారు. రైల్వే స్టేషన్లో క్రైమ్ నియంత్రణపై రైల్వే పోలీస్ సిబ్బందితో డీఎస్పీ నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైళ్లలో నేరాల శాతాన్ని తగ్గించే విధంగా గస్తీ పెంచాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఎలక్షన్ రిలేటెడ్ అంటే హ్యూజ్ క్యాష్ కానీ అలాగే బంగారం అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ కానీ వీటిని రవాణా చేయకుండా ప్రివెంట్ చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా మాదక ద్రవ్యాలైన గంజాయి వీటి మీద కూడా ఒక దృష్టి పెట్టి వీళ్ళని కూడా రవాణా జరగకుండా ఒకవేళ జరిగినా కూడా క్యాచ్ చేసి వీళ్ళని చూడవలసిందిగా వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అలాగే దొంగతనాల కేసులు ఇంకా ఇతర నేరాలు కూడా రివ్యూ చేసి వాటిని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ నెల 18వ తేదీన జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలపై జరిగే ఉచిత అవగాహన సదస్సులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. డీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగనున్న ఉచిత అవగాహన సదస్సు వాల్ పోస్టర్లను సిపిఎం కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఏసీ కాలేజీలో జరిగే సదస్సులో ఫిబ్రవరి 25వ తేదీన జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించిన సిలబస్, ప్రిపేర్ అయ్యే విధానంపై చర్చ జరుగుతుందని తెలిపారు. సదస్సు అనంతరం అభ్యర్థులకు భారత సమాజం, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్, పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం, అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక 128 పేజీల పుస్తకం,
ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక 100 పేజీల పుస్తకం. ఈ 2 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. అందువల్ల గుంటూరు నగరంలోనూ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. శ్రీ భగవాన్ వ్యాస మహాముని గణపతి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో గోరంట్లలోని వెంకటేశ్వర కాలనీ సరస్వతి అమ్మవారి దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాష్యం సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, శ్రీకాంతుల సుబ్బారావు పాల్గొని శ్రీ భగవాన్ వ్యాస మహాముని గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన విగ్రహాలకు పూజలు చేసిన విద్యార్థులకు జ్ఞానంతో కూడిన విద్యనే అమ్మవారు ప్రసాదిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఓరుగంటు విశ్వనాథం, శ్రీధర్, గోరి శ్రీనివాసరావు, వాణి సుజాత, లలిత ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో మందికి అక్షరాభ్యాసం చేస్తున్న సందర్భంగా ప్రత్యేకంగా వ్యాస మహర్షిని వినాయకుల విగ్రహాలని ఆవిష్కరించి వాళ్ళ ఆశీస్సులతో ఎంతోమంది విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఆలయ కమిటీ మెంబర్స్ మొత్తం ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి వీళ్ళు చేసే కృషికి మరి అందరం రుణపడి ఉంటాం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని చక్కగా వాళ్ళ విద్యార్థులు వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు వచ్చే విధంగా అందరూ ఆశీస్సులు అందజేస్తున్నారని కూడా ఆశిస్తూ పిల్లలందరూ చక్కగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యాసమహాముని, శ్రీమాన్ వ్యాసమహాముని మరియు గణేష్ ఎన్నో పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, మహాభారతం రచించినటువంటి సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వ్యాసమహాముని విగ్రహం ప్రతిష్ఠిస్తే ఇక్కడ చేయించుకునే విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించుకునే విద్యార్థులకు అమ్మవారు జ్ఞానంతో కూడినటువంటి విద్య ప్రసాదిస్తారన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భాష్యం రామకృష్ణ గారికి, కందుల సుబ్బారావు గారికి మా సంస్థ తరఫున వారికి. బెల్లంకొండ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు బత్తుల వెంకట్రావు మరియు టీడీపీకి చెందిన 35 కుటుంబాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. క్రోసూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఎంతో మంది వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనకు తమ ప్రభుత్వ పాలనకు తేడా తెలుసుకుని ప్రజలు సీఎం జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి నియోజకవర్గంలో అభివృద్ధి కానీ చూసి మరి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల వెంకటరావు కూడా అందరూ మరి వెంకటరామరెడ్డి వీళ్ళందరూ అధ్యక్షతన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక ఊరే కాదు, అన్ని గ్రామాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎవరూ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం వల్ల నియోజకవర్గం అభివృద్ధి రూపురేపు మార్చుకోవడం మరి అంతా కూడా అభివృద్ధి ఉందని ఉద్దేశంతో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు వెంకటరావు గారి సారథ్యంలో అందరూ కూడా మన పార్టీలో బీసీలందరూ కూడా చేరడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103వ జయంతి వేడుకలు దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగాయి. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య ప్రజలకు అనేక సేవలు అందించారన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో చిన్నం డేవిడ్ విలియమ్స్, పిల్లిరాజు, బండ్లమూడి స్టాలిన్ బాబు, ఆనంద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి దళిత ముఖ్యమంత్రి మరి మొదటి ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారికి మరి ఈరోజు జయంతి సందర్భంగా మరి మీ అందరికి కూడా హృదయపూర్వక నీళ్ళు జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్ సంస్థ 1960 సంవత్సరం ప్రాంతంలో నీలం సంజీవ్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రిజైన్ చేసిన క్రమంలో
మరి నెహ్రూ గారు తదితర కాంగ్రెస్ జాతీయ స్థాయి పెద్దలు ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి దళిత వర్గానికి చెందినటువంటి శ్రీ దామోదరం సంజయ్ గారిని మొట్టమొదటి రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకు మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఏటుకూరు గ్రామానికి చెందిన ఆల రవిదేవరాజుని ప్రతిపాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గుంటూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షునిగా ఆళ్ల రవిదేవరాజు పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగబోయే పారిశ్రామిక సమ్మె మరియు గ్రామీణ ప్రాంత భారత్ బంద్ విజయవంతం చేయాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య నగర కార్యదర్శి పోతురాజు, రైతు కూలీ సంఘం నాయకులు నాదెండ్ల బ్రహ్మయ్య పిలుపునిచ్చారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన ప్రజా సంఘాల సంఘీభావ కార్యక్రమంలో పోతురాజు, బ్రహ్మయ్య పాల్గొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయడంతో పాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతుల మీద పెట్టిన కేసులను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, భీమ్సేన్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, గంటా ప్రభుదాస్, వత్తుల కోటేశ్వరరావు, సుధాకర్, ఎస్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రతిఘటన పోరాటాల వలన వెనక్కి తీసుకోవడం జరిగింది. వాటిని తాత్కాలికంగా అయితే ఈ రైతుల కార్మికుల సమస్యలు ఏవైతే పరిష్కృతంగా ఉన్నావో వాటి పరిష్కారం కోసం కేంద్ర కార్మిక రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 16వ తేదీన జరిగేటువంటి పారిశ్రామిక సమ్మె, అదే గ్రామీణ బంద్ సమ్మె ప్రధానమైన కారణం 2020లో ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి రైతాంగ పోరాటం ఫలితంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలని ఈరోజు తుంగలో తొక్కి ఆ హామీలు అమలు చేయాలని ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చాలా తీవ్రమైన పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతాంగంపై టీఆర్ గ్యాసులు వదిలి పొగ బొమ్మలు పెట్టి మొత్తం ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఈరోజు నరేంద్ర మోడీ కల్పిస్తా ఉన్నాడు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కళాశాలలోని హెచ్ బ్లాక్లో ఉన్న సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి దేవిని స్తుతించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, కామర్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి శాంతిలత, ఫిజిక్స్ విభాగాధిపతి రాము తదితరులు పాల్గొన్నారు. తనకు చేసిన మోసాన్ని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే మద్దాలగిరి, ఆయన పిఏ ప్రోద్బలంతో నాపై దాడి చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డికి వక్ఫ్ బోర్డు జిల్లా జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని ఫిర్యాదు చేశారు. బృందాన గార్డెన్స్లోని కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన ఎంపీని సుబాని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు మేరకు నేటికి కేసు నమోదు చేయలేదని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తనకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై న్యాయం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారని సుబాని తెలిపారు. ప్రతి ఓటరు చైతన్యంతో మంచి నాయకులను ఎన్నుకునే విధంగా ఉండాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. బ్రాడీపేట ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఓటర్లను చైతన్యపరుస్తూ ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చేలా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి అభ్యర్థులు ఎన్నుకొని అవినీతి రహిత సమాజ నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ లోక్సభకు పోటీ చేయాలంటే 100 కోట్లు, శాసనసభకు పోటీ చేయాలంటే 25 కోట్లు అడుగుతున్నారు. అలా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు. కనుక ఈరోజు ఓటర్లలో చైతన్యం వచ్చి డబ్బు లేకుండా నిజాయితీ పరుల్ని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని గెలిపించాలనే లక్ష్యంతో వీరు ఈ పాంప్లెట్ని ప్రచురించడం జరిగింది. ఈ క్రమక్రమంగా ఈ చైతన్యం పెంచడానికి మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సేవాకుమార్ గారికి అభినందనలు తెలుపుతారు. ముఖ్యంగా ఈ కరపత్రంలో మరి ఏ విధంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, మరి గెలిచిన తర్వాత చట్టసభల్లో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు తదితర అంశాల గురించి వివరంగా ఈ పాంప్లెట్లో ప్రచురించడం జరిగింది. ఈ కరపత్రాన్ని గుంటూరు నగరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా పంపించడం జరుగుతుంది. ప్రజలు పూర్తిగా చదివి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్య
పరిరక్షణకు మీరంతా నడుం బిగించాలని నేను కోరుతూ ఉన్నాను. పట్టాభిపురం కమిటీ హై స్కూల్ వార్షికోత్సవం మరియు సైన్స్ ఎక్స్పో ఘనంగా జరిగింది. చిన్నారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత దృష్ట్యా పట్టాభిపురం కమిటీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినట్లు స్కూల్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. స్కూల్ వార్షికోత్సవం సైన్స్ ఎక్స్పో కన్నుల పండుగగా జరిగింది. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్కూల్ అభివృద్ధి గురించి నిర్వాహకులు వివరించారు. విలువలు, సమాజపు విలువలు కాపాడుతూ చిన్నతనం నుండి కూడా వారికి కావాల్సినటువంటి విద్యను బోధిస్తూ మంచి అలవాట్లు వీటితో చేస్తూ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర ఈ యొక్క పట్టాపురం హై స్కూల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి 100 మాకు 10th క్లాస్లో లాస్ట్ 2 బ్యాచెస్లో ఉత్తీర్ణత లభించింది. ఇది ఎందుకంటే ఈ సంవత్సరం 8 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఎడ్యుకేషన్లో టీచర్ స్టూడెంట్ రేషియో అని చూస్తూ ఉంటారు. ఇది టీచర్ స్టూడెంట్ రేషియో అంటే తక్కువగా ఉంటే ఎక్కువ అటెన్షన్ ఆఫ్ ద టీచర్ టు ద స్టూడెంట్ ఉంటుంది. అట్లాంటి దాంట్లో మేము గర్వంగా చెప్పగలం. ఇవాళ ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి స్కూల్స్లో ఇది ఒక ప్రథమ స్థానంలో ఉంటుంది. టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్లో రేషియోలో అన్ని సదుపాయాలు. Every year we are trying to improvise the academics and also the infrastructure with the help of 2 academic advisors, Ramani Garu alage Murthy Garu, and we are today upgraded Hindu Public School upgraded to 7th class, and here we have got 8 years permission from the government of Andhra Pradesh. అలాగే వాళ్ళ సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాం. ఎల్కేజీ యూకేజీ పిల్లలందరికీ కూడాను, అలాగే 10th క్లాస్ దాకా ఉన్నటువంటి అందరి విద్యార్థులు కూడా ఈ రోజున వాళ్ళు నేర్చుకున్నటువంటి 1 year అకాడమిక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటి ప్రజెంట్ చేయడానికి చేసినటువంటి మా టీచర్స్కి అలాగే విద్యార్థులందరికీ కూడాను మా హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్ కౌన్సిల్ తరఫున కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ రోజున న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. దానిలో భాగంగా మా కౌన్సిల్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ సార్ గారు, డిప్యూటీ శివరామ సార్, ఆయన కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటేనే మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోకి ఈజీగా స్లైడ్ అవ్వచ్చన్న ఉద్దేశంతో అన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నాం. బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో 90వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు మాఘమాస శుద్ధ పంచమి నుండి ద్వాదశి వరకు 8 రోజులు జరగనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత ఓంకార క్షేత్రం కార్యదర్శి నంబూరు వెంకట శ్రీమన్నారాయణమూర్తి సంఘ సభ్యుల ఆధ్వర్యంలో 90వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు, 94వ సంఘ వార్షికోత్సవాలు రేపు కుర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో ప్రారంభమయ్యాయి. ఉదయం నగర సంకీర్తన, గణపతి పూజ, శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామస్వామికి అభిషేకార్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివార్ల కళ్యాణాలలో భాగంగా మొదటి రోజు వల్లభామ సమేత మహాగణపతి స్వామి మరియు గంగా భువనేశ్వరి స్వామివార్లకు వేద మంత్రాలతో కన్నుల పండవగా అలంకరించిన ఉత్సవ కళ్యాణమూర్తులకు కళ్యాణాలను నిర్వహించారు. విశేష హారతి, మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. సాయంత్రం శ్రీమద్ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంపై ప్రవచనం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ శుక్రవారం ఉదయం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిరోజు నిత్యము శ్రీ రాములవారి యొక్క నగర సంకీర్తన 5 గంటల ప్రారంభమవుతుంది. తదనంతరం రామువారి యొక్క కలశ స్థాపన పూజా కార్యక్రమాలు, ప్రదోషకాల పూజలు, తదనంతరం మండపారాధన పూజలు, తర్వాత రాములవారి యొక్క సేవ, తదనంతరం ప్రతిరోజు నిత్యము ఈ దేవాలయం పరీక్ష చేయబడిన దేవతామూర్తుల యొక్క కళ్యాణ మహోత్సవాల్లో రోజుకు ఒక్కొక్క కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి 50 మంది భక్తులు విచ్చేసి ఈ రామనామ సప్తాహ మహోత్సవాల్లో శ్రీ రాముల వారి యొక్క ఆనందాన్ని పొంది, స్వామివారి దగ్గర అనుగ్రహాన్ని పొంది ఆ స్వామివారి సేవలు తరించవలసిందిగా కోరుచున్నాము. ఇవాళ మొదటి రోజున ప్రారంభించుకొని పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగినది. రేపటి రోజున శుద్ధ షష్ఠి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య చిరస్మరణీయులని, సమాజానికి వెనుకబడిన వర్గాలకు ఎంతో సేవ చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, డిడి మధుసూదన్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 1354వ డివిజన్ల కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాస్ మరియు మల్లవరపు రమ్య ఇరువురి ఆధ్వర్యంలో గాంధీనగర్ సంగడిగుంట నందు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక కుటుంబం పార్టీ కాదని, ఇది రాష్ట్రంలో ఉంటున్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలుషిత నీటి వల్ల మృతి చెందిన పద్మ కుటుంబాన్ని పరామర్శించిన విడుదల రజని 5 లక్షల రూపాయల చెక్ అందజేత. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచన. 4178 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. సజ్జల రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టిస్తుంటే వైవి సుబ్బారెడ్డి రాజధానిని మార్చే పనిలో ఉన్నారని విమర్శించిన ధూళిపాల నరేంద్ర. గోబెల్స్ ప్రచారంలో ఉత్తమ అవార్డు సజ్జలకే దక్కుతుందని ఎద్దేవా. రైల్వే స్టేషన్లో క్రైమ్ నియంత్రణపై రైల్వే పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన రైల్వే డీఎస్పీ నాగేశ్వరరావు. రైళ్లలో నేరాల శాతం తగ్గించేలా గస్తీ పెంచాలని ఆదేశం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు ఎంఈఓలతో సమావేశాన్ని నిర్వహించిన ఆర్జేడీ బి లింగేశ్వర్ రెడ్డి. విద్యా బోధనలో రాజీ పడవద్దని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.